2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. ఎవరు ఊహించని రీతిలో అధికారాన్ని చేజిక్కించుకుంది. టీడీపీ కూటమి విజయంతో నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం. బాహుబలి రేంజ్లో బాబు ప్రమాణం చేయబోతున్నారన్న టాక్ ఇప్పుడు ఏపీలో జోరుగా వినిపిస్తుంది. ఆయనతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తుంది. అయితే కొత్త మంత్రివర్గంలో మిత్రపక్షం నుంచి ఎవరెవరిని కేబినెట్లోకి తీసుకుంటారు, ఎవరికి ఏ పదవి ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమికి ప్రజలు పట్టం కట్టారు. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కే అవకాశం లేకుండా చేశారు. వై నాట్ 175 అన్న నినాదంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లిన జగన్ కనీసం 17 సీట్లు కూడా దక్కించుకోలేకపోయారు. ఈ ఫలితాలను వైసీపీ జీర్ణించుకోలేకపోతుంది. పరాజయం కన్నా సీట్ల సంఖ్య వారిని మరింతగా కలవరపెడుతుంది. ఇక కూటమి గెలిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అని ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. తాజా ఫలితాల నేపథ్యంలో చంద్రబాబు 4గోసారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టనున్నారు. ఈ నెల 9న అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరగనున్నట్లు సమాచారం. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తుంది. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీడీపీ రికార్డు స్థాయి విజయాన్ని దక్కించుకోవడంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నివాసానికి ప్రముఖులు చేరుకుంటున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి టాలీవుడ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను వచ్చారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం బాధ్యతలు బోయపాటికి అప్పచెప్పినట్లు వార్తలొస్తున్నాయి. అందుకే డైరెక్టర్ చంద్రబాబును కలిశారన్న టాక్ వినిపిస్తుంది. బాహుబలి రేంజ్లో ప్రమాణ స్వీకారం ఉంటుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. 2014 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన చోటుని తిరిగి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాలని ఆయన నిర్ణయించినట్లు సమాచారం. చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కేబినెట్ కూర్పుపై 3 పార్టీల నేతలు చర్చించిన తరువాత కేబినెట్ బెర్తులు ఖరారు చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి బీజేపీ హైకమాండ్ పెద్దలు సైతం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ నేతలను సైతం ఆహ్వానించే అవకాశం కనిపిస్తోంది. మంత్రివర్గంలో స్థానం కోసం పలువురు ఆశావాహులు ఆశలు పెట్టుకున్నారు. గెలిచిన వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. కూటమిలోని 3 పార్టీల నుంచి కేబినెట్లో అవకాశం కల్పించాల్సి ఉంది. అదే సమయంలో టీడీపీలోని సీనియర్ల నుంచి ఒత్తిడి తలెత్తే అవకాశం ఉంది. ప్రాంతీయ, సామాజిక సమీకరణాలు సైతం కీలకంగా మారనున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు కేబినెట్లో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది మరింత ఆసక్తికరంగా మారుతుంది.